Hi, hello, welcome to Game Plan, co-powered by Asian Paints, TVS Motors and Navi UPI. KKR versus GT మొదల మ్యాచ్ జరగబోతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. నేను మీ ఆశిష్ రెడ్డి, నాతో పాటు I've got అక్షత్ రెడ్డి and Ravi Teja. Welcome guys. Thank you ఆశిష్. సో ఇప్పుడు జీటీ గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అక్షత్, జీటీ టాప్ లో ఉన్నారు అండ్ వాళ్ళు గెలిస్తే అఫీషియల్లీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోతారు వాళ్ళు. ఐ థింక్ వాట్ టర్న్ అరౌండ్ చూడండి. అక్కడ క్లియర్లీ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సంబంధం లేకుండా అయిపోయింది జీటీకి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్ట్రగుల్ అవుతుండే అక్కడ అక్కడ బౌలర్స్ వికెట్స్ తీస్తే లేకుండే ఇవన్నీ ట్రబుల్స్ ఉండే. బట్ ఎలా అయితే కంబ్యాక్ చేశారు జీటీ, ఐ థింక్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. లాస్ట్ 5-6 గేమ్స్ కన్సిక్యూటివ్గా గెలిచి వస్తున్నారు కాబట్టి అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. రియలీ హ్యాపీ ఫర్ దెమ్. బట్ వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ కూడా అంత సెట్ కనిపిస్తుంది కాబట్టి ఒక సాలిడ్ టీమ్గా మళ్ళీ కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ చూస్తే జీటీ చాలా కన్సిస్టెంట్ టీం లెక్క కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎంట్రీ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి చూసుకుంటే రవి ఇక్కడ గెలవడం జరిగింది. రాగానే ఒకసారి రన్నర్స్ అప్, ఒకసారి ఎలిమినేటర్ అండ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అయిపోతారు కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ ఆఫ్ లెట్ లెక్క కనిపిస్తుంది జీటీ. కన్సిస్టెంట్ టీం, అలాగే వాళ్ళ బ్యాటర్స్ కూడా చాలా కన్సిస్టెంట్గా స్కోర్ కొట్టుకుంటూ వచ్చేది ఈ సీజన్ మొత్తం కూడా. అండ్ వాళ్ళ పేస్ అటాక్ గురించి మాట్లాడుకున్నాం ఆశిష్. చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంది. రబాడా, సిరాజ్ వాళ్ళిద్దరు పేస్ ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టాప్ 3 పైన ఎక్కువ డిపెండ్ అయ్యారని చెప్పాలి. జాస్ బట్లర్, సాయి సుదర్శన్, అలాగే శుభ్మన్ గిల్ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పాలి ఈ సీజన్ మొత్తం కూడా. ఎస్పెషల్లీ ఇందాక అక్షర్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ నుంచి ఐ థింక్ వాళ్ళ పీక్ రీగైన్ చేసుకున్నారు. అక్కడ రషీద్ ఖాన్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక మంచి సాలిడ్ టీమ్గా కనిపిస్తుంది. ఆ స్టెబిలిటీ కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాటింగ్ ఎవరైతే ఆడతారో అక్కడ లాస్ట్ వరకు బ్యాటింగ్ ఆడతారు కాబట్టి 20 ఓవర్స్ ప్లాన్ చేస్తారు కాబట్టి ఆ టాప్ 3లోంచి. సో ఎస్, మొత్తం ఓవరాల్గా మంచి సెటిల్ టీమ్ కనిపించింది. సెటిల్ టీమ్ లెగ్ కనిపిస్తుంది అండ్ కన్సిస్టెంట్ టీమ్ లెగ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ విన్ వస్తే అక్షత్ జీటీకి అక్కడ 6th విన్ కూడా దొరుకుతుంది. లాంగెస్ట్ స్ట్రీక్ అవుతుంది. ఇప్పటికి 5 అనుకుంటా అక్కడ గెలిచారు కంటిన్యూస్లీ అండ్ ఇప్పుడు 6 దొరుకుతుంది. ఐ థింక్ వెరీ గుడ్ రికార్డ్ టు హ్యావ్. ఎందుకంటే ఇలాంటి లాంగ్ టోర్నమెంట్లు ఏంటంటే అక్కడ కంబ్యాక్ చేసే అవకాశం వస్తుంది. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేసినా కానీ బట్ జీటీ మెల్లగా ఎలాగైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేసుకున్నారో, ఐ థింక్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ని మంచిగా అక్కడ కంచుకోటలాగా మార్చుకున్నారో, ఐ థింక్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. బౌలర్స్ కూడా అక్కడ స్టెప్ ఇన్ అవ్వడం, దాంతోపాటు బ్యాటర్స్ కూడా మంచి రన్స్ స్కోర్ చేయడం, వాళ్ళ క్యాచ్ ఎఫిషియన్సీ కూడా చాలా బెటర్ ఉంది కంపారిటివ్లీ టు అదర్ టీమ్స్. ఇవన్నీ మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కన్సిస్టెంట్గా గెలుస్తున్నారు. ఐ థింక్ బిగ్గెస్ట్ ప్లస్ ఎస్ బౌలింగ్ మళ్ళీ ఫామ్లో వచ్చింది. బట్ ఆ టాప్ 3 ఎవ్రీ మ్యాచ్ స్కోర్ చేస్తారు. మీరు చూస్తే 5 మ్యాచెస్లో ఐ థింక్ ఎవరో ఒకరు విల్ పుట్ హిస్ హ్యాండ్స్ అప్ అండ్ రన్స్ స్కోర్ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు బ్యాటింగ్లో రన్స్ వస్తున్నాయి. దాంతో బౌలింగ్తో డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు, లేకుంటే ఇనీషియల్లీ వికెట్స్ దిగలుగుతున్నారు కాబట్టి ఐ థింక్ క్రెడిట్ టు దేర్ టాప్ 3 ఎలా అయితే ఆడుతున్నారు. నిజంగానే అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొక సైడ్ చూస్తే కేకేఆర్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ టీమ్ అండ్ స్టార్టింగ్లో మ్యాచెస్ ఓడిపోయారు. కానీ ఇప్పుడు చూస్తే వరుసగా గెలుచుకుంటా కూడా వస్తున్నారు కాబట్టి ఎటో కేకేఆర్కి అవుట్ సైడ్ ఛాన్స్ అయితే ఉంది. అండ్ 100th మ్యాచ్ ఆడుతున్నారు ఈడెన్ గార్డెన్స్లో కాబట్టి ఎక్స్ట్రా మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి. ఈడెన్ గార్డెన్స్లో ఆడుతున్నారు. ఐ థింక్ ఐకానిక్ వెన్యూ, ఒక చాలా మంచి మ్యాచెస్ చూసాం మనం హిస్టారికల్గా చూసుకుంటే కూడా. బట్ ఎస్, ఇన్కన్సిస్టెంట్లీ చూసాం. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ షఫుల్ చాలా ఎక్కువగా చూసాం. ఇనీషియల్గా వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ ఫైర్ అవ్వలేదు అక్కడ. సో అలాగే బౌలింగ్ విషయాలకు వస్తే కూడా చాలా ఇంజురీస్ కన్సర్న్స్ కనిపించాయి వాళ్ళకి. సో ఓవరాల్గా అన్సెటిల్డ్ సైడ్లా కనిపించింది. బట్ ఎస్, లాస్ట్ ఫ్యూ గేమ్స్ నుంచి కొంచెం పీక్ అని చెప్పాలి పర్ఫార్మెన్స్. ఎస్, మంచి టీమే ఉండింది. బట్ ఆ రైట్ టైంలో స్టెప్ అప్ అవుతున్నారు ప్లేయర్స్ అందరూ కూడా. ఎస్, ఇంకా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది కాబట్టి ఎస్, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వాళ్ళకు కూడా. అండ్ చూద్దాం మరి వరుణ్ చక్రవర్తి ఆడతారు లేదా. ఎందుకంటే సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి వాళ్ళిద్దరు బౌలింగ్ వేస్తే చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది వాళ్ళకి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తారు ఈ మ్యాచ్లో. అక్కడ ఇటువైపు క్వాలిటీ స్పిన్నర్స్ ఉంటాయి, క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉంటాయి. ఇటువైపు సాయి సుదర్శన్ గురించి మాట్లాడాల్సిందే. ప్రతి సీజన్ కూడా కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది తనకి. అగైన్ 100% ఆల్రెడీ 500 రన్స్ కూడా క్రాస్ చేసేసాడు కాబట్టి ఈ సీజన్ క్వాలిటీ బ్యాటర్. తన గేమ్ ఏదో తనకు తెలుసు. కొంతమంది పవర్తో కొడతారు, కొంతమంది టైమింగ్ని నమ్ముకుంటారు. ఐ థింక్ ఈ బ్యాటర్ మాత్రం టైమింగ్ని ఎక్కువ నమ్ముకుంటాడు. సాయి సుదర్శన్ ఎలా అయితే ఆడతారో, సో తను తెలిసిందే గేమ్ని మంచిగా రీడ్ చేస్తాడు కాబట్టి చాలా ఎఫెక్టివ్ బ్యాటర్. వేరే బ్యాటర్స్ లాగా ప్రాబ్లీ ఆ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి స్టార్ట్ ఇచ్చే ట్రై కూడా చేయడు. ఎందుకంటే తన ఆట అది కాదు. తన ఆట ఏంటంటే ఆ సిచ్యువేషన్ని రీడ్ చేసి, ఆ కండిషన్స్ని రీడ్ చేసి, మెల్లమెల్లగా బౌలర్స్ని పిక్ చేసి తన జోన్లో ఉంటేనే ఆ పెద్ద షాట్స్ ఆడతాడు. అండ్ లాస్ట్ వరకు ఆడతాడు కాబట్టి ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఆడుతుంటాడు సాయి సుదర్శన్. అండ్ కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయడానికి కారణం అదే అనిపిస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ ఈజీ అట్లా బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ అంత మంచిగా ఆడడం ఇంత బిగ్ టోర్నమెంట్లో. క్రెడిట్ టు ది యంగ్స్టర్ అంతే. నిజంగానే సూపర్ టెక్నిక్ తోటి ఏదైతే రన్స్ స్కోర్ చేస్తాడో మెచ్చుకోవాల్సిందే. అండ్ ఎప్పుడు కూడా జీటీ అనగానే రవి టాప్ 3 గురించి మాట్లాడతాం. కానీ ఆఫ్ లేట్ చూస్తే వాషింగ్టన్ సుందర్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నాడో మిడిల్ ఆర్డర్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు బికాస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. లాస్ట్ మ్యాచ్లో కూడా గుడ్ పర్ఫార్మెన్స్ తన నుంచి. మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక లీన్ ప్యాచ్ వెళ్తున్నాడంటే దానికి సపోర్ట్ చాలా అవసరం. ఆ సపోర్ట్ దొరికిందని చెప్పాలి సాయికి, ఐ మీన్ వాషింగ్టన్కి.
ఎలా అయితే గిల్ ఇంకా వాళ్ళ మేనేజ్మెంట్ బ్యాక్ చేశారో వాషింగ్టన్ సుందర్ని, అలాగే రీపే చేస్తానని చెప్పాలి ఆ ట్రస్ట్ని మొత్తం కూడా. ఎక్స్ట్రాడినరీ నాక్స్ చూసాం తన నుంచి. ఎస్ఆర్హెచ్ పైన సూపర్ నాక్ ఆడాడు, పంజాబ్ కింగ్స్ పైన మరొకసారి మంచిగా ఆడాడు. కాబట్టి తను మంచి ఆ మిడిల్ ఆర్డర్లో ఇదివరకు మాట్లాడుకున్నాం చాలా కొంచెం రన్స్ రావట్లేదు వాళ్ళ నుంచి అని. బట్ వాషింగ్టన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఐ థింక్ అది ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోయింది జీటీకి. మంచి కన్సిస్టెంట్గా స్కోర్ కొడుతున్నాడు. అలాగే ఇందాక చెప్పినట్టు వాళ్ళ టీంలో ఆ టెక్నిక్ ఉంది అందరూ బ్యాటర్స్ దగ్గర. సో అది చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మరొకసారి చాలా కీ బ్యాటర్ ఉంటాడు. కీ బ్యాటర్ అండ్ ఆల్సో ఇటువైపు కీ బౌలర్ కూడా ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ రన్ స్కోర్ చేస్తున్నాడు, కానీ ఆపడానికి సునీల్ నరేన్ కూడా ఉన్నాడు కాబట్టి మంచి మిస్టరీ స్పిన్నర్ కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలుసుంటది ఎలా ఉంటుంది పిచ్ అవన్నీ. సో మంచి కాంటెస్ట్ సునీల్ నరేన్ అండ్ మిడిల్ ఆర్డర్ ఇక్కడ. ఐ థింక్ డౌటే లేదు, వికెట్స్ అంతా తీస్తలేడు ఈ సీజన్, బట్ చాలా అక్కడ ఎకనామికల్ గేస్తున్నాడు. అక్కడ అవకాశం ఇస్తలేడు బ్యాటర్స్కి గెట్ గోయింగ్ అవ్వనికే. సునీల్ నారాయణ్ ఐ థింక్ ఆ 19 years నుంచి మిస్టరీ అలానే కంటిన్యూ చేస్తున్నాడు. తను ఎలా అయితే అక్కడ తన వేరియేషన్స్ చేస్తాడు. అండ్ ఈ సీజన్ మాత్రం చూసుకుంటే మంచి రైట్ పేస్లో వేస్తున్నాడు, రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ఏజింగ్ ఫైన్ లైక్ వైన్ అని చెప్పొచ్చు, అలాంటి బౌలర్గా మారాడు. బట్ ఐ థింక్ ఎవ్రీ సీజన్ తను తెచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఐదర్ ఆ బ్యాటింగ్తో అయినా కానీ లేకుంటే బౌలింగ్తో తెలిసిందే ఈజ్ మాస్టర్ క్లాస్. అండ్ మరొకసారి అదే ప్రూవ్ చేస్తున్నాడు కూడా. నిజంగా నేను ఆల్సో ఎక్స్ట్రా మోటివేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఓవర్సీస్ ప్లేయర్ ఇక్కడ 200th IPL మ్యాచ్ ఆడుతున్నాడు. అండ్ ఒకటే ఫ్రాంచైజీకి ఆడాడు అన్ని IPL మ్యాచెస్ కూడా సునీల్ నరేన్. అంత లాంగ్విటీ ఉందంటే తనకు స్పెషల్ టాలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ మిస్టరీ తీసుకొచ్చాడు ఇనిషియల్గా, దాని తర్వాత బౌలింగ్లో ఆ మార్పులు తీసుకొచ్చాడు. బట్ తన బౌలింగ్ ఎక్కడ ఎఫెక్టివ్నెస్ తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ సీజన్ చూసుకుంటుంటే ఇందాక అక్షయ్ చెప్పినట్టు ఏజింగ్ లైక్ ఫైన్ వైన్ లాగా అలాగే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వచ్చాడు. తన ఫిట్నెస్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఆ బౌలింగ్ చూసుకుంటూ అంతే ఎఫెక్టివ్గా ఫస్ట్ సీజన్ ఎలా అయితే బౌలింగ్ వేశారో అదే బౌలింగ్ మనం తిరిగి చూస్తున్నాం. ఎవ్రీ సీజన్ బై సీజన్ సునీల్ నారాయణ నుంచి అంత ఎఫెక్టివ్గా ఉన్నాడు. బ్యాటింగ్లో కూడా మంచి మధ్యలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఆఫ్ లైట్ చూసుకుంటే మాత్రం ఆ బౌలింగ్ వల్లనే మ్యాచెస్ గెలవడం చూస్తున్నాం కేకేఆర్ అయితే. తన వేసే 4 overs చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఇంకొక పేసర్ గురించి మాట్లాడాలి, కార్తిక్ త్యాగి. అక్షయ్ ఎలా అయితే పేస్ జనరేట్ చేస్తుండో క్లోజ్ టు 145-150 km/h. అండ్ కేకేఆర్కి లీడింగ్ వికెట్ టేకర్ ఈ యంగ్స్టర్ కార్తిక్ త్యాగి. ఐ థింక్ 5 ఏళ్ల ముందు డెబ్యూ చేశాడు చూసుకుంటే. అండ్ తను చేంజెస్ చేసుకున్నాడు, క్రెడిట్ టు హిమ్. ఎందుకంటే యంగ్స్టర్ తన యాక్షన్లో మార్పులు. ఎందుకంటే గతంలో ఇంజరీ కన్సర్న్స్ చాలా ఎక్కువ ఉంటుండే, ఇంజర్డ్ అయిపోతుండే, ఎక్కువ మ్యాచెస్కి అవైలబుల్ ఉండకపోతుండే. బట్ ఈ సీజన్ మాత్రం యంగ్స్టర్ కంప్లీట్గా వర్కౌట్ చేసి రావడం, ఆ ఇంజరీస్ అన్ని సార్ట్అవుట్ చేసుకున్నాడు, తన టెక్నిక్ మార్చుకున్నాడు, తన చిన్న చిన్న ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బెటర్గా చేసుకున్నాడు. అండ్ ఇంజూర్ అవ్వకుండా ఇంపార్టెంట్గా అన్ని మ్యాచెస్ ఆడుతున్నాడు. అది కూడా ఇలాంటి ఇంపాక్ట్ చేస్తూ క్రెడిట్ టు హిమ్. గతంలో కూడా పేస్ ఉండే, బట్ ఇంకా లీతలుగా కనిపిస్తున్నాడు. తను ఎలా అయితే సర్ప్రైజ్ చేస్తున్నాడు ఆ బౌన్సర్స్ తోటి, మంచి క్వాలిటీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఐ థింక్ అబ్సల్యూట్లీ తను మాత్రం ఒక మంచి ఫైండ్గా మారిపోయారు, బ్యాక్ చేశారు కేకేఆర్. అండ్ రిజల్ట్స్ అలా వస్తున్నాయి కూడా. నిజంగానే ఇక్కడ యంగ్స్టర్ బౌలింగ్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు బ్యాటింగ్లో ఇంకొక యంగ్స్టర్ మంచి ఇంప్రెస్ చేస్తున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ ఉంది కేకేఆర్ది, కానీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేది ఇక్కడ అంకుష్ రఘువంశీ. ఎలా అయితే బ్రిలియంట్గా ఆడుతున్నాడో, హాఫ్ సెంచరీస్ కూడా స్కోర్ చేస్తున్నాడు. ఇంకా బ్రిలియంట్ సీజన్ తనకి. చూసుకుంటే తను గుడ్ హెడ్ ఆన్ ద షోల్డర్స్ అని చెప్పాలి. అంకుష్ రఘువంశీ మంచి టెక్నిక్ ఉంటుంది తన దగ్గర కూడా. లాస్ట్ సీజన్ చూసాం కొంచెం స్పిన్ అగేన్స్ట్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. బట్ ఈ సీజన్ మాత్రం తన అప్రోచ్ డిఫరెంట్గా ఉండింది. రైట్ టైంలో మ్యాచెస్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ అన్నీ కూడా అందిస్తూ వచ్చారు కేకేఆర్ టీమ్కి. మాట్లాడుకున్నాం మనం, వాళ్ళ టాప్ ఆర్డర్ అంత ఫామ్లో లేదు, కన్సిస్టెంట్గా ఒక బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళకి లేదు. కానీ అంకుష్ రఘువంశీ ఏ బ్యాటింగ్ ఆర్డర్ వెళ్ళినా కూడా ఐ థింక్ తన పర్ఫార్మెన్స్ మాత్రం అందిస్తుంటూ వచ్చాడు ఈ సీజన్. స్పెషల్ ఇందాక చెప్పినట్టు స్పిన్నర్స్ అగేన్స్ట్గా తన రేంజ్ ఆఫ్ షాట్స్ పెరిగాయి, అక్కడ అప్రోచ్ మారింది కొంచెం. లాస్ట్ ఇయర్ స్ట్రైక్ రేట్ కన్నా ఈ ఇయర్ స్ట్రైక్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఒక మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తనకి. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు గుడ్ హెడ్ ఆన్ ద షోల్డర్స్ తనకి. అబ్సల్యూట్లీ అక్కడ మంచిగా రన్ స్కోర్ చేస్తున్నాడు రఘువంశీ. అండ్ ఇటువైపు చూస్తే డెడ్లీ బౌలింగ్ ఉంది జీటీకి. 5 బౌలర్లు 10+ వికెట్స్ తీయడం. కగిసో రబాడా, సిరాజ్ వాళ్ళిద్దరూ స్టీమింగ్ ఇన్. సో మంచి కాంటెస్ట్ ఉండబోతుందా? 100%. ఐ థింక్ ఎలా అయితే న్యూ బాల్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, మంచి సీమ్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తూ. వికెట్తో సంబంధం లేదు వాళ్ళకి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు తెచ్చే ఎఫర్ట్ వేరే లెవెల్. అండ్ సిరాజ్ కూడా చూసుకుంటే న్యూ బాల్తో చాలా ఎఫెక్టివ్గా వేస్తాడు. అండ్ దాని తర్వాత మిడిల్ ఓవర్లో ఇక్కడ జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ వాళ్ళు అక్కడ వేస్తున్నారు. బట్ స్టార్ట్లో మాత్రం వీళ్ళే అక్కడ రబాడా ఇంకా సిరాజ్ ఎలా అయితే వేస్తున్నారో ఐ థింక్ అస్సలు ఛాన్సే లేదు. బ్యాటర్స్కి మంచి లైన్స్ హిట్ చేస్తూ అంత పేస్ వేస్తే మాత్రం చాలా కష్టం విత్ మూవ్మెంట్. అండ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అదే చేస్తున్నారు. దాని తర్వాత మిగతా బౌలర్స్ అక్కడ మిడిల్ ఓవర్స్ ఇంకా డెత్లో పూర్తి చేస్తున్నారు. నిజంగానే అక్కడ చూస్తే మంచి కీ బ్యాటిల్ విషయానికి వస్తే ఫిన్ హాలెన్ ఆల్రెడీ ఒక సెంచరీ స్కోర్ చేశాడు. అండ్ ఇటువైపు సిరాజ్ అండ్ కగిసో రబాడా ఇద్దరు కూడా డాట్ బాల్స్లో 1 and 2లో ఉన్నారు. అండ్ కగిసో రబాడా పవర్ ప్లేలో 16 వికెట్స్ తీశాడు. కాబట్టి మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. టఫ్ బ్యాటిల్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ ఇద్దరు మంచి ఫామ్లో కనిపించారు మనకి. అండ్ శుభ్మన్ గిల్ ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నారో ఇద్దరు బౌలర్స్ని కూడా టెరిఫిక్ అని చెప్పాలి. అలాగే డిసప్పాయింట్ చేయట్లేదు వాళ్ళు, టెరిఫిక్ లైన్ అండ్ లెన్స్ వేస్తున్నారు. పేస్ ఉంది రబాడా దగ్గర, స్వింగ్ చూసాము సిరాజ్ నుంచి. బట్ ఫిన్ హాలెన్ ఒక డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ప్లేయర్. తను అటాకింగ్ గేమే ఆడతాడు.
చాలా మ్యాచెస్ పర్ఫామ్ చేయలేదు, బట్ 100 కొట్టిన తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే రబాడా గారు పేస్ ఉంటుంది కాబట్టి అది ఎలా యూస్ చేసుకుంటారు. ఫిన్ ఐలాండ్కి పేస్ ఉంటే మాత్రం ఎంజాయ్ చేస్తారు బ్యాటింగ్. సో ఆ పవర్ ప్లేలో అటాక్ చేస్తారు, ఎందుకంటే జీటీ బౌలర్స్ ఆల్రెడీ అటాక్ చేస్తారు కాబట్టి ఫిన్ ఐలాండ్ కూడా అటాక్ చేస్తారు. వాళ్ళని చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచి అటాకింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. కానీ ఇక్కడ సిరాజ్ చూస్తే ఎలా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అగేన్స్ట్ బౌలింగ్ వేస్తాడు, ట్రావిస్ హెడ్కి మెడినోర్ అండ్ వికెట్ కూడా దొరికింది కాబట్టి మరొకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అయితే ఫామ్లో ఉన్నాడో సిరాజ్ మియా మొత్తం మర్ఫా చెప్పిస్తున్నాడు. అయితే ఇంకా డౌటే లేదు, ఎందుకంటే తనకు నచ్చదు ఎక్కువసేపు అవుట్ ఆఫ్ ద గేమ్ ఉండడం, లేకుంటే సిరాజ్ కాంట్రిబ్యూట్ చేస్తలేడని ఒక చిన్న టాక్ వస్తే కూడా అసలే నచ్చదు. ఐ థింక్ అందుకోసం ఎప్పుడైనా కానీ 1-2 బ్యాడ్ గేమ్స్ ఉంటే ఇమ్మీడియట్లీ హిల్ బ్యాక్ ఇట్ అప్ విత్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. తన స్టైల్ ఆఫ్ థింకింగ్ అయినా ప్లే అయినా కానీ అదే కాబట్టి హిల్ బి రేరింగ్ టు గో. ఆల్రెడీ అంటున్నట్టు ఒక న్యూ బాల్ తోటి ఇంపాక్ట్ చేస్తున్నారు. ఎస్, మేడ్ ఇన్ ఓవర్ వస్తుందంటే అప్పుడప్పుడు మేడ్ ఇన్ ఓవర్ వచ్చి వికెట్ అవుతుంది. అలాంటి సినారియోగా మారుతుంటే ఒకవేళ మూవ్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా వై నాట్, అది ఏ ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ దిల్ బి ఫేసింగ్ అక్కడ గుడ్ అగ్రెసివ్ బ్యాటర్స్ కూడా ఫిన్ ఐలాండ్ అండ్ ఆల్రెడీ అక్కడ రహానే మంచి ఇంటెంట్తో కూడా ఆడుతున్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ బ్యాటిల్ కూడా. యా, చాలా సూపర్ బ్యాటిల్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి. అండ్ ఇప్పుడు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అక్షత్ రెడ్డి. ఫస్ట్ మీకు 2 టీమ్స్ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ క్విక్గా. ఐ థింక్ రబాడానే, ఎందుకంటే అక్కడ కోల్కతాలో తీస్తాను అనిపిస్తుంది. ఓకే, కగిసో రబాడా అంటున్నారు మీరు. మరి రవి, మీరే చెప్పండి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. నేను సాయి సుదర్శన్ అంట, ఎందుకంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరొకసారి ఇంపార్టెంట్ మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, సో హంగామా యాక్షన్ అయితే ఉండబోతుంది. జీటీ గెలిస్తే ఇక్కడ క్వాలిఫై అయిపోతారు ప్లే ఆఫ్స్కి. కేకేఆర్కి అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మజా రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. ఈ గేమ్ ప్లాన్ లో మరొక గేమ్ ప్లాన్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.